అవెంజర్స్ డూమ్స్డే ఫిల్మ్ ఏ విధంగా ఉండబోతుందో ఇంతకు ముందే ప్లాట్ డీటెయిల్స్ గురించి లీక్ అయిన రివీల్ అయిన స్టోరీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేశాను. పోతే ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లోని మెయిన్ విలన్గా మనకి గెలాక్టస్ అండ్ మరికొన్ని విలన్ క్యారెక్టర్స్ లైక్ లేడీ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ కనిపించబోతుంది అండ్ డాక్టర్ డూమ్ క్యామియోగా కూడా కనిపించబోతుంది. ఆ క్యామియో నుండి డూమ్స్డే ఫిల్మ్ వరకు డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్ అనేది అవెంజర్స్ డూమ్స్డేలో చూపిస్తారంటే కంప్లీట్ గా ఫిక్స్ కాలేం. కాస్త రెఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి, కంప్లీట్ గా చూపించకపోవచ్చు. ఎందుకంటే స్టోరీలోని క్యారెక్టర్స్ లోని డ్యూరేషన్ అయితే మాత్రం ఆరిజిన్ కి అంత టైం సరిపోదు. ఈవెన్ థానోస్ ఆరిజినే ఎంసీయూలోనే క్లియర్ గా చూపించలేదు. ఓల్డ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఫార్మట్ ప్రకారం అయితే డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ యొక్క ఆరిజిన్స్ తోటి చూపించాలి. కానీ ఈ ఫిల్మ్ లోనే డాక్టర్ డూమ్ కేవలం క్యామియో మాత్రమే, మెయిన్ క్యారెక్టర్ కాదు. కాబట్టి ఇందులో ఆరిజిన్ ఉండదు, మరి డూమ్స్డేలో కూడా ఉండదు. కాబట్టి కంప్లీట్ గా థానోస్ లానే ఇగ్నోర్ చేస్తారంటే కాదు, థానోస్ కన్నా కాస్త బెటర్ గా బ్యాక్ స్టోరీ గురించి రెఫరెన్సెస్ అయితే ఈ సాగాలో ఉంటాయన్నమాట. ఆ బ్యాక్ స్టోరీ ఏ విధంగా డిజైన్ చేశారనే డీటెయిల్స్ అయితే మాత్రం రీసెంట్గా రివీల్ అయ్యాయి. రీసెంట్ ఎంసీయూ మెయిన్ రిపోర్టర్స్ దగ్గర నుండి ఈ న్యూస్ అయితే మాత్రం బాగా డిస్కషన్ సర్క్యులేట్ అవుతుంది. అది ఎలా అంటే రీసెంట్గా ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్లోని చాలా లిమిటెడ్గా మాత్రమే ఫిల్మ్కి సంబంధించి చూపించారు, కంప్లీట్గా ఏది చూపించలేదు. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి అండ్ మెయిన్ పోర్షన్ స్టోరీ ఏ విధంగా ఉంటుందో చూపించకుండా ఒక రెగ్యులర్ ఆరిజిన్ ఫిల్మ్ అన్నట్టు మాత్రమే చూపించారు. అయినప్పటికీ జాన్ మాల్కోవిచ్ యొక్క లుక్ని ఆ టీజర్లో కూడా రివీల్ చేశారనమాట. నిజానికి ఈయన ఈ ఫిలింలో ఏ క్యారెక్టర్లో కనిపించబోతున్నారో అఫీషియల్గా తెలపలేదన్నమాట. కానీ ఈయన ఈ లుక్ని అయితే మాత్రం ఫస్ట్ టీజర్లోనే చూపించడానికి కారణం ఏంటి? అన్నెసరిగా నార్మల్ చిన్న క్యామియో అయితే, చిన్న రోల్ అయి ఉంటే మాత్రం టీజర్లోని ఆయన ఫేస్ని చూపించాల్సిన అవసరం లేదు. కానీ స్టోరీలో ఆయన మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు చాలా మంది ఆ టైంలో బ్రేక్ డౌన్లో అయితే మాత్రం ఈ ఫిలింలో మోల్ మ్యాన్ క్యామియో కూడా ఉండబోతుంది. కాబట్టి మేబీ మోల్ మ్యాన్ అయి ఉండొచ్చని కూడా నాకు అనిపించింది. అండ్ చాలా మంది అయితే మాత్రం రెడ్ గోస్ట్ క్యారెక్టర్ అని కూడా అనుకున్నారు. ఎందుకంటే రెడ్ గోస్ట్ ఫెంటాస్టిక్ ఫోర్ మెయిన్ విలన్స్లోని వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ అనమాట. అంటే కావాలని స్పేస్కి వెళ్ళి కాస్మిక్ రేస్కి కావాలని ఎక్స్పోజ్ అవుతాడనమాట. తనతో పాటు ఏప్స్ని కూడా తీసుకువెళ్తాడనమాట. ఈవెన్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ కూడా స్పేస్లోకి వెళ్ళి కాస్మిక్ రేస్ ద్వారా ఎక్స్పోజ్ అయ్యి సూపర్ పవర్స్ని పొందుతారు కదా. ఆ విధంగా సూపర్ విలన్ అయిన రెడ్ గోస్ట్ తన ఏప్స్ టీమ్తో కలిసి కాస్మిక్ రేస్కి ఎక్స్పోజ్ అయ్యి ఆ విధంగా విలన్ క్యారెక్టర్ లాగా కాస్త పోర్షన్ ఫిల్మ్లో ఉండొచ్చు. అందువల్లనే జాన్ మాల్కోవిచ్ యొక్క లుక్ని రివీల్ చేసి ఉండొచ్చు అని చాలా మంది అనుకున్నారు. కానీ అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్స్ ఈయన రెడ్ గోస్ట్ క్యారెక్టర్లోని కనిపించట్లేదంట. బోరిస్ కరెలా పాత్రలో కనిపించబోతున్నట్టు రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఆ రెడ్ గోస్ట్ అండ్ నాలాగా మోల్ మెన్ అని చాలా మంది డిఫరెంట్ క్యారెక్టర్స్ కి జస్ట్ ప్రిడిక్ట్ చేశారు. బట్ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ బోరిస్ కరెలా అనే క్యారెక్టర్ కాబట్టి ఇది చాలా క్రూషియల్ అనమాట. డాక్టర్ డూమ్ కి కామిక్స్ లోని తను ఒక అడ్వైజర్ మాత్రమే కాదు, చిన్నప్పటి నుండి పెంచినవాడు. బ్రూస్ వేన్ కి ఆల్ఫ్రెడ్ ఎలానో ఈ బోరిస్ కరెలా డాక్టర్ డూమ్ కలా. ఆఫ్ కోర్స్ మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకుంటా. ఎర్త్ 616 ఎంసీయూ టైమ్ లైన్ కి ప్యారలల్ యూనివర్స్ మల్టీవర్సల్ ఎర్త్ గా ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ యొక్క ఎర్త్ ని ఈ ఫిల్మ్ లో మనం చూడబోతున్నాం. అంటే డిఫరెంట్ మల్టీవర్సల్ టైమ్ లైన్ ఎర్త్. ఆ రెట్రో ఫ్యూచరిస్టిక్ ఆ డిఫరెంట్ మల్టీవర్సల్ ఎర్త్ లోనే ఈ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ కూడా మనకి ఎంసీయూకి వస్తుంది. సో ఫెంటాస్టిక్ ఫోర్ ఎర్త్ కి చెందినవాడే కాబట్టి ఇప్పుడు ఈ బోరిస్ కరెలా పాత్ర కూడా ఆ ఫిల్మ్ లో ఉండబోతుంది. కాబట్టి డాక్టర్ డూమ్ కి స్ట్రాంగ్ కనెక్షన్. ఎలా అంటే ఫ్లాష్ బ్యాక్ లోని తను అసలు ఈ డాక్టర్ డూమ్ విక్టర్ వాన్ డూమ్ యొక్క పేరెంట్స్ అయిన వార్నర్ అండ్ సింథియా వాన్ డూమ్స్ కి బాగా క్లోజ్ అనమాట. బోరిస్ కరెలా యొక్క గ్రాండ్ డాటర్ తోటి విక్టర్ వాన్ డూమ్ కి రిలేషన్ కూడా ఉంటుంది. విక్టర్ వాన్ డూమ్ యొక్క మదర్ అయిన సింథియా వాన్ డూమ్ కి మెఫిస్టో తోటి ఒక కనెక్షన్, ఒక డీల్ ఉంటుందన్నమాట. తనిచ్చిన ఆ పవర్స్ ని తను కంట్రోల్ చేసుకోలేక ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్ వస్తుందన్నమాట. అంత కంట్రోల్ చేసుకోలేని ఆ ఓవర్ పవర్స్ వల్ల మొత్తం విలేజర్స్ అందరూ కూడా ఆమెను చూసి భయపడతారు. ఆ విలేజ్ లోని కింగ్ వ్లాడిమిర్ అయితే మాత్రం సింథియా వాన్ డూమ్ ని మొత్తం తన క్లాన్స్ తోటి వెంబడించి చంపేస్తాడనమాట. ఆ ప్రాబ్లం క్యూర్ అయిపోవడానికి. ఆ క్లాన్ లోని బోరిస్ కూడా ఒకటనమాట. అయితే ఆ క్లాన్ లో వాళ్ళందరూ కూడా ఈ వాన్ డూమ్ వీళ్ళందరూ ఆ విలేజ్ కి చెందిన వాళ్ళే కదా. సో వాళ్ళనైతే మాత్రం ఈ క్లాన్ నుండి విలేజ్ నుండి తరిమి కొట్టాలని చెప్పి అంటారనమాట. అప్పుడు విక్టర్ వాన్ డూమ్ ఏజ్ చాలా వరకు చిన్నది, 4 to 5 years దగ్గర ఉంటుంది. ఇప్పుడు నన్ను నా ఫాదర్ని ఇక్కడ నుండి కానీ బహిష్కరించినట్టయితే నేను మా మదర్ కన్నా వరస్ట్ గా పెరుగుతాను, దాంతో రివెంజ్ కోసం మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను. కాబట్టి నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుందంటే అలా ఆ చిన్నవాడి లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఇక్కడే ఉండడానికి అయితే కింగ్ ఒప్పుకుంటాడు. అయితే ఒక సిచ్యువేషన్ లోని కింగ్ వ్లాడిమిర్ యొక్క వైఫ్ కి కొద్దిగా ప్రాబ్లం, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అది క్యూర్ చేయడానికి అయితే వార్నర్ వాన్ డూమ్ ని క్యూర్ చేయమంటాడు అనమాట. సో అతను క్యూర్ చేస్తున్న ప్రయత్నంలో అయితే మాత్రం తను చనిపోతుంది. సో చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వాళ్ళని బ్లేమ్ చేస్తారు. కాబట్టి అక్కడ నుండి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పరారైపోతారు అనమాట. సో వాళ్ళని పట్టుకోవడానికి మళ్ళీ ఈ క్లాన్స్ లో చాలా మందిని పంపిస్తారు. అందులో బోరిస్ కూడా ఒకడనమాట. కాకపోతే ఆ కోల్లోని చలిలోని పరిగెట్టడం వలన హెవీ చలి వలనైతే మాత్రం వార్నర్ వాన్ డూమ్ బాగా అలసిపోయి చనిపోయే సిచ్యువేషన్ వరకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే తన దగ్గర ఉన్న కోట్ అయితే మాత్రం తన కొడుక్కి ఇచ్చేస్తాడు. దాంతో ఆ చలిని తను తట్టుకోలేడు పరిగెట్టడం వల్ల చాలా దూరం వరకు. అలా చనిపోతున్న సిచ్యువేషన్లో అయితే మాత్రం బోరిస్ వాళ్ళిద్దరిని కూడా పట్టుకుంటాడు అనమాట. సో నేను చనిపోతున్నాను, నా కొడుకు బాధ్యతలు ఇక మీద నువ్వేనా చూడు అని చెప్పి విక్టర్ని బోరిస్ చేతిలో పెట్టి అక్కడ వార్నర్ వాన్ డూమ్ చనిపోతాడు అనమాట.
అక్కడ నుండి బోరిసే విక్టర్ని రైజ్ చేస్తాడు. సో అలా రైజ్ చేస్తున్నప్పుడు కూడా విక్టర్ నార్మల్గా రైజ్ అవ్వడు అనమాట. కంప్లీట్గా ఈ మంత్ర విద్యలు, ఈ మ్యాజికల్ పవర్స్ ఇలాంటివన్నీ కూడా సేమ్ వాళ్ళ మదర్స్లోనే ఎక్స్ట్రా పవర్స్ని ఎర్న్ చేయాలని చెప్పి కంప్లీట్గా పవర్ఫుల్గా మారడానికి అయితే మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తాడు. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్లో అయితే మాత్రం తన బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి తన ముఖం మీద ఆ స్కార్ అయితే వస్తుందన్నమాట. ఇప్పటిదాకా మనం విక్టర్ వాన్ డూమ్ అయితే మాత్రం కంప్లీట్ ఈగోయిస్టిక్గా జెలస్ తోటి అయితే మాత్రం రీడ్ రిచర్డ్స్ అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ని కానీ తన సక్సెస్ని కానీ కనీసం కూడా భరించలేక జెలస్తో అయితే మాత్రం తనకి రైవల్రీగా విలన్గా మారడం ఏ టైప్లోనే తప్పించి కామిక్స్లో అయితే మాత్రం విక్టర్ వాన్ డూమ్ బాగా మదర్కి ఎవెంజ్ చేసే టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఆ విధంగా తను ఆర్మర్ని తయారు చేసుకుంటాడు. తనతో పాటు కొంత ఆర్మీని కూడా తీసుకువెళ్ళి ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ విలేజ్లోని చంపేస్తాడనమాట. వాళ్ళ మదర్ని చంపినందుకు రివెంజ్ని తీర్చుకుంటాడు. సో సేమ్ ఈ యూనివర్స్ అంటే ఈ సపరేట్ ప్యారలల్ యూనివర్స్ ఫెంటాస్టిక్ ఫోర్ ఎర్త్లోనే ఇప్పుడు ఈ బోరిస్ అండ్ డాక్టర్ డూమ్ ఉన్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ టైప్ ఆఫ్ కామిక్ ఆరిజిన్ తనకి చిన్నప్పటి నుండి అడ్వైజర్గా తనని రైజ్ చేసిన క్యారెక్టర్ లానే బోరిస్ క్యారెక్టర్ ఉండొచ్చని కూడా ప్రెసెంట్ ఎంసీయూ రిపోర్టర్స్ దగ్గర డిస్కషన్స్ అనమాట. అండ్ ఈ ఫిలింలోని ఫిఫ్త్ డైమెన్షన్ ని కూడా మెన్షన్ చేస్తారంట. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం చెప్తుంది. ఫిఫ్త్ డైమెన్షన్ అనేది వాచర్స్ అంటే ఈ కంప్లీట్ గా మల్టీవర్స్ ని అవుట్ సైడ్ నుండి వాచర్స్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈ ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉంటారు. ఇంతవరకు మనకి ఎంసీయూ లైవ్ యాక్షన్ లో దీని గురించి కంప్లీట్ క్లియర్ గా చూపించలేదు. కానీ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ లో అయితే మాత్రం ఈ మల్టీవర్సల్ బ్రిడ్జ్ ని రీడ్ రిచర్డ్స్ తయారు చేయబోతున్నాడు. సో ఈ ఫిఫ్త్ డైమెన్షన్ గురించి కూడా క్లియర్ గా చూపించి ఆ తర్వాత వీళ్ళు ఎర్త్ 616కి ఏ విధంగా కనెక్ట్ అవుతారనేది అయితే చూపించచ్చు అనుకుంటున్నాను. దీంతో పాటు ఇంతకు ముందు రివీల్ అయిన ప్లాట్ గురించి కంప్లీట్ గా మీకు చెప్పాను కదా ఈ ఫిల్మ్లోనే రీడ్ రిచర్డ్స్ యొక్క కొడుకు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించే గెలాక్టస్ వీళ్ళని తరుముతున్నది అండ్ ఇక్కడికి వచ్చేది అని చెప్పి. ఎందుకంటే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కంప్లీట్ గా డిఫరెంట్ యూనివర్సెస్ ని క్రియేట్ చేస్తుంటాడు కాబట్టి ఆ యూనివర్సెస్ ని తింటూ గెలాక్టస్ తన ఆకలిని తీర్చుకోవడానికి అయితే మాత్రం తనకు ఒక స్ట్రాంగ్ పవర్ సోర్స్ గా రీడ్ రిచర్డ్స్ కొడుకు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ హెల్ప్ అవుతాడు. స్టిల్ అదే స్టోరీ ప్రెసెంట్ ఎంసీయూ రిపోర్టర్స్ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రివీల్ అయిన స్టోరీలో ఏ చేంజెస్ జరగలేదు, కానీ టీజర్ లో అయితే మాత్రం అలాంటి ఎలిమెంట్స్ కంప్లీట్ గా చూపించలేదు. బట్ ఫిల్మ్లో అదే ఉంటుందని స్టిల్ రీసెంట్గా కూడా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇక ఫిక్స్ అయిపోవచ్చు. మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ రెట్రో ఫ్యూచరిస్టిక్ ఈ ప్యారలల్ యూనివర్స్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లో చూపించేదంతా కూడా ఈ ఫిల్మ్లోనే డిస్ట్రాయ్ అయిపోద్దంట. ఆ డిస్ట్రాయ్ అయిపోవడంలోనే గెలాక్టస్ మిగిలిన చాలా క్యారెక్టర్స్ అయిపోతాయి. కాకపోతే ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ దాంతోపాటు డాక్టర్ డూమ్ ఎంసీయూ ఎర్త్ 616కి షిఫ్ట్ అవుతారంట. అక్కడ నుండి స్టోరీ కంటిన్యూ అవుతుంది. సో ఒకవేళ డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్ డూమ్స్డేలో కూడా కంప్లీట్గా చూపించకపోయినా మీకైతే ముందుగా ఒక క్లారిటీ ఉంటుంది. వీళ్ళిద్దరికి కనెక్షన్ ఏంటి, బ్యాక్ స్టోరీలో ఏ టైప్లో ఉంటుందని స్మాల్ రిఫరెన్సెస్ మాత్రమే చూపిస్తారు. కానీ కామిక్స్ చదివే వాళ్ళకి ఈజీగా తెలిసిపోద్ది అనమాట వాళ్ళిద్దరు బ్యాక్ స్టోరీ ఏ విధంగా అనేది. సో మీకైతే ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. మేబీ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ వచ్చిన తర్వాత కంప్లీట్ కామిక్స్ లా కాకుండా ఫిల్మ్లో ఏమైనా డిఫరెంట్ అడాప్టేషన్ ఉందా అనే దాని గురించి కూడా ఉంటే కంప్లీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి, కంప్లీట్గా థియరీస్ గురించి, ఆ తర్వాత డూమ్స్డే ఫిల్మ్లో కూడా మనకి ఏమైనా క్లారిటీ ఉంటుందా అనే దాని గురించి. యాజ్ ఆఫ్ నౌ మీకైతే ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా వీలైతే షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.